మనము నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో ఉన్నాం. ఈ టాపిక్లో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ పేపర్ అయిపోయింది, ఈరోజు సెకండ్ పేపర్. ఈ సెకండ్ పేపర్ అంటే సెకండ్ లెవెల్ పేపర్. ఫస్ట్ లెవెల్ పేపర్ కంప్లీట్ అయింది, దాంట్లో 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెకండ్ పేపర్ మీన్స్ సెకండ్ లెవెల్ పేపర్. దీంట్లో కూడా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 50 క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కొన్ని ఈజీ మెథడ్స్ ఉంటాయి, అవి మిస్ కాకుండా ఖచ్చితంగా ఫాలో కాండి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, డివైడ్ 1360 among PQR such that P gets 2/3 of what Q gets and Q gets 1/4 of what R gets. Now the share of R is okay. 1360 రూపాయలను ఇక్కడ PQR అనే ముగ్గురు వ్యక్తులు పంచుకోవడం జరిగింది. అందులో ఎట్లా వచ్చినాయి వాళ్ళ వాటాలంటే, సో P వాటా Q వాటాలో 2/3 వంతు మరియు Q వాటా R వాటాలో 1/4 వంతు వచ్చింది. R వాటాలో 1/4 వంతు. అయితే ఇప్పుడు చివరిగా Rకి వచ్చిన వాటా ఎంత, R యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మరి మనకి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పంచుకోవడం జరిగింది. Pకి ఎంత వచ్చిందంటే Q వాటాలో 2/3 వంతు, Q వాటాలో 2/3 వంతు వచ్చింది. ఇప్పుడు P/Q రాసినప్పుడు ఎట్లా రాసుకుంటామంటే 2:3గా రాసుకుంటాం. నెక్స్ట్ అట్లాగే Q వాటా ఎట్లా ఉందంటే R వాటాలో 1/4 వంతు, Rకి వచ్చిన వాటాలో 1/4 వంతు వచ్చింది. కాబట్టి Q/R is equal to 1:4గా రాసుకుంటాం. సో దీన్ని బట్టి వాళ్ళ వాటాలు పంచుకోవడం ఏ విధంగా పంచుకుంటారు. సో మనకు ముగ్గురు వాటాలు కావాలి కాబట్టి PQR, P/Q/R. సో 2 and 3 and 12 ఈ రేషియోలో పంచుకుంటారు. మరి ముగ్గురు కలిసి పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత? మొత్తం సొమ్ము 15 + 2 17 పార్ట్స్. దెన్ 17 పార్ట్స్కి వాళ్ళు పంచుకున్న మొత్తం సొమ్ము ఎంత అంటే 1360, 1360. 17 8s 136 అంటే ఈచ్ పార్ట్ 8. దాంట్లో ఎవరి వాటా అడుగుతున్నాడు చివరిలో? R వాటా. R వాటా ఎన్ని భాగాలంటే 12 భాగాలు, కాబట్టి 12 × 80. సో 12 8s 96. సో R వాటా ఎంత అంటే 960 రూపాయలు అవుతుంది, 960 రూపీస్. ఆప్షన్ 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద స్పీడ్స్ ఆఫ్ 3 bikes ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. The ratio between the time taken by the 3 bikes travel the same distance is okay. సో 3 వాహనాలు ఉన్నాయి ఇక్కడ, 3 బైకుల వేగాల నిష్పత్తి 1:2:3. అయితే ఆ 3 బైకులు ఒకే దూరాన్ని, సమాన దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది. ద టైమ్ రేషియో ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ రేషియో అండ్ స్పీడ్ రేషియో ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం రేషియో. వేగం పెరిగితే మనకు టైం తగ్గుతుంది, అట్లాగే వేగం తగ్గితే టైం పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చింది స్పీడ్ రేషియో కాబట్టి 1:2:3. దీనికి విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 మల్టిప్లై చేయండి, సెకండ్ నంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 మల్టిప్లై చేయండి, థర్డ్ నంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 మల్టిప్లై చేయండి. సో అది టైం రేషియో. మొదటిది స్పీడ్ రేషియో, రెండోది టైం రేషియో. సో వేగాల నిష్పత్తి 1:2:3 అయితే మరి కాలాల నిష్పత్తి ఏమైంది? 6:3:2. 6:3:2. In a proportion, the product of first and fourth terms is 40 and that of second and third term is 2.5 into x. 2.5 into x. Then the value of x is okay.
4 విలువలు మనం వాటిని ఏ బి సి డీలుగా అనుకుంటే సో మొదటిది చివరిది అంటే అంత్యపదముల లబ్ధం ఈజ్ ఈక్వల్ మధ్యపదముల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అవి అప్పుడు ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం, అనుపాతంలో ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మొదటిది చివరిది పదాల లబ్ధం. ఓకే, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ 40. ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్ ఈజ్ 40 ఈజ్ ఈక్వల్ టు ద సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ product is 2.5x 2.5 into x. then find x అంటున్నాడు, find x. ఓకే, 2.5 means 25/10 into x. 5 table, 5 5s are 5 2s are again 5 8s are. the x is 16, x becomes 8 2s are 16. First option. And next, fourth one. Question number 4. In the famous Bhojpur island, there are 4 men for every 3 women. Very important. 4 men for every 3 women means women and men ratio is 3:4. Every 4 men for every 3 women. Okay, the ratio becomes 3:4. And next, and 5 children for every 3 men. 5 children for every 3 men. Men and child, children. 3 men ki child ఎంత అంటే 5 child అన్నాడు. కాబట్టి సో ఇక్కడ ప్రఖ్యాత భోజ్పూర్ ద్వీపంలో ప్రతి 3 మహిళలకు లేదా 3 స్త్రీలకు 4 పురుషులు, అట్లాగే 3 పురుషులకు 5 పిల్లలు ఉన్నారు అక్కడ. అయితే ఒకవేళ ఈ ద్వీపంలో మొత్తం 531 మంది మహిళలు ఉంటే 531 మంది మహిళలు ఉంటే మొత్తం పిల్లలు ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్. ఓకే, రైట్. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద ఐలాండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ 531 ఉమెన్. అక్కడ 531 మంది స్త్రీలు ఉన్నట్లయితే అక్కడ ఉండే పిల్లల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో మరి మనకు రేషియో ఏ విధంగా వస్తుంది, ఉమెన్, మెన్ అండ్ చైల్డ్. 3 3s are 9 ఉమెన్, 12 మెన్ అండ్ 20 చైల్డ్. సో ఉమెన్ 9 పార్ట్స్, 9 పార్ట్స్కి ఉమెన్ ఎంతమంది ఉన్నారు అంటే 531 ఉన్నారు. 531 ఉన్నారు. కాబట్టి 9 5s are 45, 9 9s are 81, 59. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే అక్కడ ఉండే పిల్లల సంఖ్య, బాలుర సంఖ్య లేదా పిల్లల సంఖ్య. ఓకే, వాళ్ళు 20 భాగాలు చైల్డ్. కాబట్టి 20 × 59, 59 × 20, 59 2s are 118 and 0, 1180 is answer. 1180 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, ఇఫ్ 4x² - 3y² ఈజ్ టు 2x² + 5y² ఈజ్ ఈక్వల్ 12:19, దెన్ x ఈజ్ టు y అంటున్నాడు. కాబట్టి ఇది మనకు చూడడానికి ఎట్లా ఉంది అంటే ప్రపోర్షన్లో ఉంది. కాబట్టి అంత్యపదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధము. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 19 4s are 76x² minus 19 3s are 57y² is equal to 12 2s are 24x² plus 12 5s are 60y². 60y². ఓకే, రైట్. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక పక్కకు షిఫ్ట్ చేద్దాం, వైలన్నీ ఇంకొక పక్కకు షిఫ్ట్ చేసేద్దాం. ఎక్స్లన్నీ ఒక పక్కకు షిఫ్ట్ చేద్దాం, ఎక్స్లు ఇటు తీసుకొద్దాం, వైలు ఒక పక్కకు పంపించేద్దాం. 76x² minus 24x² is equal to 60y² మైనస్ అవుతుంది వెళ్ళి ప్లస్ అయింది, ప్లస్ అవుతుంది 57y². ఓకే, రైట్. దీంట్లో మనకు క్యాలిక్యులేషన్లో చూడండి
76లో 24 పోతే ఎంత? 52 ఎక్స్ స్క్వేర్. దెన్ 60 ప్లస్ 57 117 వై స్క్వేర్. సో రెండు వైపులా మరి మనకు 13 టేబుల్తో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. 13 4 13 9 4x square is equal to 9y square. Then ratio becomes x square is to y square is equal to 9:4. 9:4. స్క్వేర్లు అయితే 9 4 అవుతాయి కదా. స్క్వేర్ తీసేస్తే ఇది 3 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. కాబట్టి x/y ఎంత రావాలి? 3:2 రావాలి. 3:2. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4. So next question number 6. 40 men could have finished the whole project in 28 days. 40 men can finish the whole project in 28 days. But due to the inclusion of a few more men, work got done by 3/4 of that time. Find out how many more men were included in whole members. ఓకే, సో ఇక్కడ హోల్ నంబర్స్లో చెప్పమంటున్నాడు. హోల్ నంబర్స్లో చెప్పమంటున్నాడు అంటే అప్రాక్సిమేట్ వాల్యూ రావాలి మనకు. ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. 40 మంది పురుషులు మొత్తం పనిని 28 రోజుల్లో చేయగలరు. కానీ వారితో పాటు కొంతమంది పురుషులు వచ్చి చేరడం వల్ల ఆ పని 3/4 సమయంలోనే, అంటే వాళ్ళు అనుకున్న సమయంలో 3/4లోనే అయిపోయింది. అయితే ఎంతమంది పురుషులు అక్కడ వచ్చి చేరారో వాళ్ళ గురించి చెప్పండి అంటున్నాడు. అది కూడా పూర్తి సంఖ్యలో, అంటే ఒక పర్టికులర్ నంబర్లో చెప్పాలి. అంటే మనకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ దాదాపుగా డెసిమల్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే రైట్. ఇక్కడ మన క్వశ్చన్లోకి వస్తే ఫస్ట్ 40 మెన్ ఎంతమంది? వాళ్ళు 40 మంది ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయాలనుకున్నారు అంటే 28 రోజుల్లో చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఆ 40 మందికి కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎంతమందో తెలియదు. 40 మందికి కొంతమంది వచ్చి చేరడం వల్ల వాళ్ళు అనుకున్న పని 28 రోజుల్లో కావాల్సిన పని 3/4లో అయిపోయింది. అంటే 28కి 3/4 క్యాలిక్యులేట్ చేసుకోండి. 4 7 అండ్ 7 3 21 డేస్లోనే వర్క్ ఫినిష్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న పని 21 రోజుల్లోనే అయిపోయింది. కారణం ఏంటంటే మనుషుల సంఖ్య పెరిగింది. 40 మంది చేస్తే 28 రోజులు పట్టేది. అందులో కొంతమంది వచ్చి చేరడం వల్ల ఆ పని 21 రోజులకు కంప్లీట్ అయిపోయింది. 28 రోజుల్లో కావాల్సింది 3/4 టైంలో అయిపోయింది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? అదనంగా వచ్చిన వాళ్ళు అడిషనల్గా ఎంతమంది వచ్చారు వాళ్ళని చెప్పమంటున్నాడు. కాబట్టి 7 టేబుల్తో 7 3 7 4 సో 4 4 16 160 ఈజ్ ఈక్వల్ టు 340 120 ప్లస్ 3x. ఓకే, 140 ప్లస్ 3x. సో 120 ప్లస్ 3x. సో 120ని మనం లెఫ్ట్కు మూవ్ చేస్తే -120. 160 minus 120 is equal to 3x. So then 160 minus 120 becomes 40. 40 is equal to 3x. మనకు కావాల్సింది x వాల్యూ, అంటే కొత్తగా వచ్చి చేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అడిషనల్గా వచ్చిన వాళ్ళు. 40/3 x is equal to 40/3. 40/3 అంటే 40లో 3 n టైమ్స్ పోతుంది. 13 3 39. 13 3 39 13 సార్లు పోతుంది. 13 3 39 పోతే ఇంకా ఒకటి మిగులుతోంది. ఆ ఒకటి పక్కన 0 పెట్టుకుంటే 10 అవుతుంది, 10 అవుతుంది. 10లో 3 టైమ్స్ పోతుంది. అంటే ఈ విధంగా వస్తూ ఉంది. కాబట్టి 13.3 అంటే దాన్ని ఒక సహజ సంఖ్యకు లేదా హోల్ నంబర్కి, ఓకే, పూర్ణాంకానికి దగ్గరగా మార్చమన్నాడు. అందుకని మనం 13.3 వచ్చింది కాబట్టి 13 తీసుకోకూడదు, 14కి దగ్గరగా ఉంది. అంటే 13 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి 14 మందిగా లెక్క వేసుకోవాలి. ఓకే రైట్. సో ఈ విధంగా వచ్చిన క్వశ్చన్స్లో
ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ దేనికి సంబంధించిందంటే ఈ మొత్తం డేటా అంతా కూడా టైమ్ అండ్ వర్క్లో కూడా ఇట్లాగే వస్తుంది. ఇది రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చనే, కానీ టైమ్ అండ్ వర్క్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ కనపడతాయి మనకు. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఎక్స్, వై, జెడ్, యు ఆర్ రియల్ నంబర్స్ సచ్ దట్ x is to y is equal to y is to z is equal to z is to u. అగైన్ ఇంకా ఏమంటున్నాడు అంటే x is to u is equal to 64 is to 27. దెన్ ద వాల్యూ ఆఫ్ x is to z, x is to z అంటున్నాడు. అయితే x is to z వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మీరు గమనించినట్లయితే చిన్న లాజిక్ యూజ్ చేసుకొని మన ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అనే 3 నంబర్లు ఉన్నాయి. అంటే అది అన్నీ కూడా కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్తో ఉన్నాయి. కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్తో ఉన్నాయి. అందులో కూడా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. ఫస్ట్ వాల్యూ ఇక్కడ లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ 64, లాస్ట్ వాల్యూ 27. ఓకే, అంటే 3 నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ 64, లాస్ట్ వాల్యూ 27. మరి ఆ 64 మనం తీసుకుంటే ఇది దేని క్యూబ్ అవుతుంది? 4 క్యూబ్ అవుతుంది. 27 తీసుకుంటే 3 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి మనల్ని ఏమడుగుతున్నాడు? ఎక్స్ ఈస్ టు జెడ్ అడుగుతున్నాడు. మరి ఎక్స్ జెడ్ పోతే మళ్ళీ ఏముంటాయి మనకు? ఎక్స్ జెడ్ పోతే ఇంకా వై ఉంది, తర్వాత యు ఉంది. కాబట్టి అక్కడ క్యాలిక్యులేషన్లో మనకేమవుతుందంటే మనకొచ్చే ఆన్సర్లో 4 స్క్వేరు, 3 స్క్వేరు, 16, 9 రావడానికి ఆన్సర్ అవకాశం ఉంది. ఓకే, 16, 9 రావడానికి అవకాశం ఉంది. 69 వస్తుంది ఆ క్యాలిక్యులేషన్లో. ఇచ్చిన నంబర్లో 3 నంబర్లు ఉన్నాయి. కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి క్యూబు. అందులో మనకు ఒకటి తీసేస్తే ఇప్పుడు ఇంకా 2 మిగులుతాయి కాబట్టి అది స్క్వేర్గా రావడానికి అవకాశం ఉంది. ఓకే, మరి ఇది కరెక్టే. దీని రూల్ ఏంటి? ఇంకొక పద్ధతి ఏంటి? దాన్ని ఎట్లా చేయాలి అది చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది x is to y means x by y is equal to y is to z means y by z, z is to u, z by u, that is equal to వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం తీసుకుంటే మనకు ఇక్కడ అన్నీ కూడా కంటిన్యూషన్ ఉంది. ఇది సమ్ ఏనో పీనో ఎక్సో మీకు నచ్చిన ఒక లెటర్ని అనుకుందాం. ఓకే, అన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఎక్స్ బై వై వాల్యూ ఎంతనో వై బై జెడ్ వాల్యూ అంతే, వై బై జెడ్ వాల్యూ ఎంతనో జెడ్ బై యు వాల్యూ కూడా అంతే ఉంది. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం వీటికి సమానమైన విలువను సమ్ ఏనో పీనో ఏదో ఒకటి అనుకుందాం, ఏ అనుకుందాం వీటి వాల్యూ. ఓకే, ఎందుకంటే అన్నీ సమానం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? ఎక్స్ బై యు, ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు 64/27. ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు 64/27. ఓకే, ఇప్పుడు గమనించినట్లయితే మీరు ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి అప్పుడు ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు 64/27 అన్నాడు. ఓకే, సో అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా. వీటి విలువలన్నీ కూడా మనకు ఏతో సమానం అవుతుంది. కాబట్టి ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఇంటూ వై బై జెడ్ ఇంటూ జెడ్ బై యు. సో దీంట్లో మనకు వచ్చిన వాల్యూస్ ఎట్లా ఉన్నాయంటే ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు మనకు ఈ మొత్తం విలువ ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ వై జెడ్ తర్వాత వై జెడ్ యు ఈ విధంగా వచ్చిన వాల్యూస్. సో అయితే పైన 3 నంబర్లు మల్టిప్లై చేస్తున్నాం, క్రింద కూడా 3 నంబర్లు మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి అది ఏమవుతుంది? క్యూబ్ అవుతుంది కదా. 64/27 ఇవి క్యూబ్ నంబర్లు. కాబట్టి మనకు ఏం రాసుకోవచ్చు? వీటిని 4 క్యూబ్ గాను 3 క్యూబ్ గాను రాసుకోవచ్చు. ఎక్స్ బై యు ఈజ్ ఈక్వల్ టు మనం పర్టికులర్గా 4/3గా తీసుకోవచ్చు. 4/3గా తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ వాళ్ళు అడిగింది ఏంటి? ఎక్స్ బై జెడ్ అడిగారు. ఎక్స్ బై జెడ్ అడిగారు.
ఎక్స్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎక్స్ బై వై ఇంటూ వై బై జెడ్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏమొస్తుంది, మనకి ఎక్స్ బై జెడే వస్తుంది, ఎక్స్ బై జెడే వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ 4/3. వీటి వాల్యూస్ అన్నీ కూడా దేనికి సమానం, ఏకి సమానం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాం, 4/3 అనుకుంటున్నాం. కాబట్టి 4/3 ఇంటూ 4/3, 4 4s 16, 3 3s 9. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకున్నాం. ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి, ఇవి క్యూబ్లో ఉన్నాయి కాబట్టి 4 క్యూబ్ 3 క్యూబ్, మనకు వచ్చేసరికి స్క్వేర్లోకి వస్తాయి కాబట్టి స్క్వేర్లో 16 9గా తీసుకోవాలి. 4 స్క్వేర్ 16 అండ్ 9 3 స్క్వేర్ 9గా ఆన్సర్ తీసుకోవాలి. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద 2 నంబర్స్ whose mean proportion is 12. Whose mean proportion is 12. And the third proportional is 324. 324. Let the numbers x, y. So mean proportion means root of x into y. Root of x into y. So mean proportion root of x into y. That is equal to 12. రూట్ అవతలికి వెళ్తే ఇంటూ అది స్క్వేర్గా మారిపోతుంది. రూట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినా స్క్వేర్ రూట్ ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఉంటే రూట్గా మారిపోతుంది. ఓకే, ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 144. ఇక్కడ 144ని డైరెక్ట్గా డివిజన్ చేసేవి లేదా రెండు నంబర్లు మల్టిప్లై చేస్తే 144 వచ్చే నంబర్లు ఏమున్నాయో చూసుకోండి. 36 4s 144 అవుతుంది. రెండు నంబర్లు మల్టిప్లై చేస్తే 144 రావాలి. కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనకు ఆటోమేటిక్గా 4 అండ్ 36 రెండు మల్టిప్లై చేస్తే 144 రావడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో. మిగిలిన ఏ రెండు మల్టిప్లై చేసినా 144 రాదు. ఓకే రైట్. కాబట్టి మన ఆన్సర్ 4 అండ్ 36 అవుతుంది. ద టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 16% మోర్ దాన్ ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, ఒక పాఠశాలలో బాలుర సంఖ్య ఎట్లా ఉందంటే మొత్తం బాలికల కంటే 16% ఎక్కువ. ఓకే, ఒక పాఠశాలలోని మొత్తం బాలుర సంఖ్య పాఠశాలలోని మొత్తం బాలికల సంఖ్య కంటే 16% ఎక్కువ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్? ఓకే, మొత్తం మీద బాలురకు బాలికలకు ఉండే నిష్పత్తి ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు గర్ల్స్ 100 అనుకుందాం, బాయ్స్ వాళ్ళకంటే ఒక 16 ఎక్కువగా ఉన్నారు కదా, 16% ఎక్కువగా ఉన్నారు కదా, అప్పుడు బాయ్స్ ఏమవుతారు అంటే 116. కాబట్టి ఈ రెండిటికి ఉండే రేషియో మనకు 4 టేబుల్ బాగా వచ్చు. 4 టేబుల్ ఏంటి అంటే 425, 429. సో 29:25, 29:25. Then fourth option 29:25. Next question number 10th question. 16,000 are to be distributed between B and A such that B gets 4,000 less than A. The ratio of the amount received by A to that of received by B. 16,000 రూపాయలను ఏబీలకు పంచడం జరిగింది. అందులో ఏమంటున్నాడు, సో ఏబీలకు పంచినప్పుడు బి గెట్స్ 4,000 లెస్ దాన్ ఏ. బి అనే వ్యక్తి ఏ కంటే 4,000 తక్కువగా తీసుకున్నాడు. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ. ఏకి వచ్చిన సొమ్ము మరియు బికి వచ్చిన సొమ్ముల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఏకి వచ్చింది, తర్వాత బికి వచ్చింది సొమ్ములు. వెరీ సింపుల్. యాక్చువల్గా అమౌంట్ ఎంత, 16,000 రూపాయలు. దీంట్లో బికి ఏ కన్నా ఎంత తక్కువ వచ్చింది, 4,000 తక్కువ వచ్చింది. ఆ 4,000 తీసేద్దాం ముందు. 4,000 తీసేస్తే ఎంత ఉంది, 12,000 ఉంది. ఇది ఇద్దరికి సమానంగా పంచుకుంటారు. అందులో ఏకి బికి చెరి 6,000 ఇచ్చేద్దాం, 6,000 ఇచ్చేద్దాం. ఇప్పుడు బికి ఏ కన్నా 4,000 తక్కువ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటి, ఏకి 4,000 ఎక్కువ వచ్చినట్టే కదా. కాబట్టి ఏకి 10,000, బికి 6,000.
ఇది రేషియోలోకి కన్వర్ట్ చేయాలి. రేషియోలో కన్వర్ట్ చేయాలి. 3 zeros క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్తో 2 5s 2 3s 2 5s 2 3s 5:3 5:3 ఆన్సర్. ఓకే.